పదంబులో ఆ వైకుంఠపురంలో ఒక చెరువు దగ్గర కూర్చొని తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి కొంగు పట్టుకొని ఆడుకుంటున్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి తన భక్తుడు గజేంద్రుడు పిలిచినటువంటి కారణాన తన వాహనం మర్చిపోయాడు, తన భార్య కొంగు పట్టుకుంది మర్చిపోయాడు, తను శంఖచక్రాలు మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి ఎలా ఉన్నాడో అలాగే గబ్బ 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 వైకుంఠం నుంచి భూలోకానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క సరస్సులో బాధపడుతున్నటువంటి ఆ ఏనుగుని రక్షించటానికి తన సుదర్శనాన్ని, సహజంగా ఎక్కడైనా సరే స్వామివారి శంఖచక్రాలు ఎలా ఉంటాయంటే అండి, కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. కానీ ఒక కేశవుడికి మాత్రమే కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది. ఎందుకంటే ఆయన అక్కడ నుంచి గబ్బా గబ్బా వచ్చి ఆ ఏనుగుని రక్షించటానికని ఎక్కడ ఇంకా ఆలస్యం చేస్తే నా భక్తుడు బాధపడతాడో అని వెనక వస్తున్నటువంటి ఆ చక్రాన్ని తీసి విసురుగా వేస్తే ఆ ముసలి శిరస్సుని ఖండించగా ఆ ఏనుగు సంరక్షింపబడుతుంది. అటువంటి రక్షకుడు, ఆర్తజన బాంధవుడు, పిలవంగానే పరిగెత్తుకుని వచ్చేటువంటి రక్షకుడు ఆ యొక్క కేశవుడు. అటువంటి కేశవుడి కళ్యాణాన్ని మనం ఈరోజు గోదామ్మతో చేస్తూ ఉన్నాం. విన్నారా? తత్కారణంగా మనం